తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం సభ్యులు తెనాలి ఓవర్ బ్రిడ్జ్ ఫుట్పాత్ పై ఉన్న గోతులను పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న గోతులను వెంటనే పూడ్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. తెనాలి పట్టణంలోని పాత బస్టాండ్ నుండి చెంచిపేట వైపు వెళ్లే ఓవర్ బ్రిడ్జిని పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. ఓవర్ బ్రిడ్జిపై పాదచారులు వెళ్లే ఫుట్పాత్ను పరిశీలించారు. ఫుట్పాత్పై గోతులు ఉండటాన్ని గమనించిన సభ్యులు తక్షణమే గోతులకు మరమ్మతులు చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. గోతుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వారు చెప్పారు. అలాగే చంద్రావు రైల్వే స్టేషన్లో రైలు ఎక్కేందుకు ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని, అన్ని ప్లాట్ఫారాల మీద ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వచ్చినప్పుడు డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దర్శి శివకోటేశ్వరరావు, అబ్దుల్ ఆరిఫ్, రావూరి శివశంకర్రావు, నారాయణం కమల్ కుమార్, సాతులూరి రాజేష్, అబ్రహం లింకన్, లక్కరాజు చిరంజీవి, కఠారి వాసుదేవ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సంఘం తరఫున ఈ రోజున రైల్వే ఓవర్ బ్రిడ్జి రైలు పట్టాల పైకి వచ్చేసాము. ఇక్కడ చాలా పెద్ద గుంటలు ఉన్నాయి. ఆ గుంటలను పొడ్చమని 3 సంవత్సరాల నుంచి కోరుతున్నాం. ఇవి ఇంకా పెరిగినాయే తప్ప వృద్ధులు, మహిళలు ఈ ప్లాట్ఫామ్ మీద నడిచేటప్పుడు చీకట్లో వర్షాల్లో పడి చాలామంది గాయాల పాలవుతున్నారు. వాటిని పూడ్చాల్సిందిగా మేము స్టేషన్ మాస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అలానే సెకండ్ ప్లాట్ఫామ్లో ఇండికేటర్స్ లేవు తెనాల్లో, దాన్ని కూడా పెట్టమని ఇచ్చాము. చంద్రావూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ నుంచి దిగుతుంటే చాలా లోతుగా ఉంది. ప్లాట్ఫామ్ ఎత్తు పెంచాలి అని చెప్పి మా సంఘం తరపున మేము కోరాం. ఆ గోతుల నుంచి చూస్తుంటే కింద రైలు పట్టాలు కనిపిస్తున్నాయి, కింద రైళ్లు కనిపిస్తున్నాయి. అంత పెద్ద గోతులు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఎన్ని తలలు చెప్పారు. రాత్రులు నేనే వచ్చి పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నాం. ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అటు పక్కన ట్రాఫిక్లో దిగలేము. ప్లాట్ఫారం ఎక్కాలి. ప్లాట్ఫారం ఎక్కితే కింద నుంచి మట్టి తగిలితే కింద రైలు పట్టాల మీద రైలు మీద పడుతున్నాం. అదేవిధంగా సెకండ్ ప్లాట్ఫారం ఇండికేటర్ రెడీ చేయమని, బాగు చేయమని ప్రజానికానికి ఎంత ఇబ్బందిగా ఉంది, బాగు చేయమని కూడా పట్టించుకునే దిక్కులేదు. అట్లాగే మేము తెనాలి పట్టణ మరియు పరిసర అభివృద్ధి సంఘం నుంచి ఈరోజు తెనాలిలోని అత్యంత రద్దీ ప్రాంతమైన తెనాలి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గుంటూరు, తెనాలి నుంచి గుంటూరుకి వెళ్ళే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ప్రాంతం రావడం జరిగిందండి. ఇక్కడ చూస్తే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఫస్ట్గా తీసుకుంటే అన్ని గుంటలే. ఫుట్పాత్ అనేది పాదచారులకి నడవడానికి చాలా వీలుగా ఉండాలి. అట్లాంటి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళది. వాళ్ళు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఫుట్పాత్ ఉన్నా కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. వృద్ధులు కానీ, మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ అక్కడ వెళ్తున్నప్పుడు పడి దెబ్బలు తగులుతున్నాయి. మా సహచరుడు ఒక అతను అలానే పడి కాలికి దెబ్బ తగిలింది. ఆయన చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో. నెక్స్ట్ ఇక్కడ ట్రాఫిక్ బ్యారికేడ్స్ పెట్టారండి ఫ్లైఓవర్కి వెళ్ళడానికి. ఆ బ్యారికేడ్ కంప్లీట్గా లేదు, సగం పెట్టారు. అటు గుంటూరు నుంచి తెనాలికి వచ్చేవాళ్ళు కొంతమంది ఫోన్లో మాట్లాడుకుంటూ విచక్షణారహితంగా రైట్ సైడ్కి వచ్చేస్తున్నారు. దానివల్ల ఎదురుగా వచ్చే బస్సులు కానీ, 4 వీలర్స్ కానీ, 2 వీలర్స్ కానీ ఆగిపోయి ట్రాఫిక్కి చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. అందులో కాకుండా అక్కడ ఆటోలు